హన్మకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రెస్ మీట్. కవిత జైలుకు వెళ్ళాక కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయాడు. కేసీఆర్ కుంభకర్ణ నిద్ర లేచిండు. ప్రజలను మోసం చేయడానికి నిన్న దేవరుప్పలకి వచ్చాడు. రైతులను మోసం చేసిన పాపం కేసీఆర్దే. రైతు బంధు పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేశారు. కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సరిచేస్తూ వస్తున్నారు. ధన్యవాదాలు. లేవండి, కొంచెం ప్రెస్ వాళ్ళందరినీ కూర్చుని పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు, ఎట్లాగో రాము, మేము ప్రజలు మమ్మల్ని చీకొట్టుకుని చీదకరించారు అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు. ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి, రైతులు నాశనం కావాలనే చూసిండు తప్ప, అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఎత్తిపోతుంటే ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుండే. కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి, రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నాడు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వచ్చే 4 రోజులు కాలేదు, 90 రోజులు పూర్తి అవుతుంది. 100 రోజులు 4 నెలలు అంటే సుమారుగా 4 నెలల్లో పోతున్నాం. ప్రజలతో మమేకమై పోతున్నది ప్రభుత్వం. ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది. నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు, రైతుకు ఎంత రావాలి, 5 ఎకరాలకు ఇద్దామా 10 ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతో ఉన్నారు. మాకు కూడా పడ్డాయి, అయ్యా మాకు కూడా వద్దు, సరైన రైతుకు సరైన ఫార్మర్కి ఇవ్వండి. ఎవరైతే సరైన ఫార్మర్ ఉన్నాడో, ఎవరైతే కష్టపడి రైతును ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. రైతు అంటే రైతు వెన్నుముక, మన దేశానికి వెన్నుముక. అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు, దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు. అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది. అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి, వాటర్ లేకుండా, అదే వీళ్ళు నీళ్ళు మిషన్ కాకతీయ అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, చెరువు కూడికలు తీసినా అన్నారు. మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ? చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులల్లో. రండి, నాతో రండి, మీడియా మిత్రులు నేను కోరుతున్నా, రండి. మా వర్ధనపేటకు కూడా ధర్మసాగర్ నుండి రావాలి నీళ్ళు, దేవదాల నీళ్ళు. దాన్ని కూడా సరిగా పట్టించుకోకపోతే, దాన్ని కూడా సరిగా చేయకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటాయి రైతుల కోసం. నా గుండె చెదిరిపోతుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను బాధతో చెప్తాను. నువ్వు కానీ నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టసభ సభలకు వచ్చి ఆన్సర్ జవాబు చెప్పు. అడిగే ప్రశ్నకు మా ముఖ్యమంత్రి అడిగే సమాధానాలు చెప్పు. నువ్వు చేసిన పాపాలకు ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు. మీ యొక్క పాపాల వల్లనే ఈరోజు రైతులంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. కరెంటు పక్కా ఇస్తున్నాం, 24 గంటలు కరెంటు స్వచ్ఛంగా 18 గంటల వరకు. ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయినాయి, అన్ని మిషన్లు నడుస్తున్నాయి, బోర్బావులు ఎక్కువగా వాడుతున్నారు. మీరు తీసుకోండి, స్టాటిస్టిక్ ఇస్తా నేను, ఇది తప్పుడు అబద్ధాలు కాదు. ఇందులో కరెక్ట్గా 78% గ్రౌండ్ వాటర్ ద్వారానే మన రైతులు, అక్కడ ఉన్న రైతులు పండిస్తున్నారు. బోర్లు
మనకు సుమారుగా 214 నుండి 24 సంవత్సరాలు అంటే 10 ఏళ్ళ సంవత్సరంలో 24 బోర్లు ఇంకా 24% పెరిగిపోయింది. బోర్వెల్స్ 11% ఉండి 24%కి వచ్చింది. ఆయన ఎక్కడ కూడా కాలువలు చేయలేదు, అక్కడ కాలువలు ఇవ్వలేదు. 22% మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అక్కడ. అలాగే రైతులను తీసుకుంటే 2014 నుండి 22 పీరియడ్